మనతో పాటు ఉస్మానియా విద్యార్థి యువ కిరీటం తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపించినటువంటి యువ నాయకుడు మాందాల భాస్కర్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అసలు నిజానికి ఆమరణ దీక్ష చేసేటువంటి అవసరం ఏమొచ్చింది? తెలంగాణ రాష్ట్రంలో గద్దరన్న ఆశయాలు సాధించుకున్నటువంటి తెలంగాణలో ఆయన విగ్రహానికి ఆటంకాలు రావడం అనేది, అంటే రేపటి రోజున ఇలాంటివి మళ్ళీ గ్రామాల్లో పెట్టుకుంటాం అనుకున్నటువంటి ఆలోచన చేసినా కూడా వాళ్ళకు కూడా పర్మిషన్ రాకుండా అవకాశాలు కూడా ఉంటాయి. అక్కడ స్థానికులు కూడా అడ్డుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అట్లా కాకుండా పూర్తి స్థాయిలో ఈ గద్దరన్న విగ్రహాలు కానీ బాబాసాహెబ్ విగ్రహాలు కానీ ఇట్లాంటి విగ్రహాలు పెట్టుకుంటున్నప్పుడు వాటికి అడ్డంకులు లేకుండా ఒక చట్టం రూపంలో ఏమైనా చేసేటువంటి డిమాండ్ మీరు కోరుతున్నారు? ఏం జరుగుతుంది అసలు? తప్పకుండా. మొదటగా కొల్లూరి భరత్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేయడం అనేది ప్రజాయుద్ధ నౌక. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే గద్దరన్న పాట తను పాదయాత్ర చేయడంలో కానీ తన పాట కానీ తెలంగాణ ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా జేఏసీని మేము నడుపుతున్నప్పుడు మాకు విద్యార్థులకి జేఏసీ ఏర్పాటు చేయడంలో కానీ మేము చేసినటువంటి ఉద్యమాలకు మద్దతున్నటువంటి ప్రజాయుద్ధ నౌక. మాకు చెప్తుండే గద్దరన్న 1969లో మర్రి చెన్నారెడ్డి అన్నాడట, మన ప్రజాయుద్ధ నౌక గద్దరు తెలంగాణ ఉద్యమంలోకి వస్తేనే తెలంగాణ రాష్ట్రం వస్తుందని చెప్పినటువంటి విషయాలు మేము 15 సంవత్సరాలుగా గద్దరన్నతో నడిచిన వాళ్ళం. గద్దరన్నతో తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత తెలుసుకున్న వాళ్ళం. మేము ఉస్మాన్ యూనివర్సిటీలో ఈరోజు పిహెచ్డీలు చేసినామంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే అది విద్యార్థుల పాత్ర చాలా కీలకమైనది. అటువంటి ప్రజాయుద్ధ నౌక గద్దరన్న విగ్రహాన్ని తెల్లాపూర్లో ఉన్నటువంటి ఒక మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కౌన్సిలర్లు ఇక్కడున్న ప్రజలందరూ కలిసి ఆ నాయకుడిని మేము పూజించుకుంటాం, ఆయన యొక్క స్పిరిట్ని మేము తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ విగ్రహాన్ని ఆవిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేస్తే పాలక వర్గాలు దాన్ని కూడా వద్దని, ఇక్కడ చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా అసైన్డ్ భూములు అని చెప్పేసి భరత్ వాళ్ళ నాన్న చెబుతూ ఉన్నాడు. మరి ఒక ఐకాన్ తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకు అన్ని రంగాల్లో అవకాశాలు ఉండాలని తన పాటతో తన గలంతో ప్రజాయుద్ధ నౌకగా వాగ్యకారుడు ఉన్నటువంటి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆమరణ నిరాహార దీక్షగా పూనుకోవడం అనేటువంటిది మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం, అదేవిధంగా బట్టి విక్రమార్క గారితో కానీ ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తన పాటను సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి చెప్పినటువంటి వాడు, ఒక ప్రజాస్వామ్య వాతావరణం ఉండాలని కోరుకున్న ప్రజాయుద్ధ నౌక గద్దరన్న విగ్రహానికి వారం రోజులుగా ప్రాణతర్పణం చేస్తామంటే ఈ ప్రభుత్వం చెలించడం అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రేపటి రోజు మహానీయులు ఇక్కడికి వచ్చినటువంటి జేబీరాజ్ సార్ కానీ కంచాయిలే సార్ కానీ ఇంకా మిగతా ఉద్యమకారులు కానీ యూనివర్సిటీల నుంచి యువకులు అదేవిధంగా ఇక్కడ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి ఆ నాయకుడిని నేను ప్రతిష్ఠించుకుంటాం, లేకపోతే ఇది తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఉద్యమంగా మారుతుందని భయపడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చి ఈరోజు పర్మిషన్ ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. మా మహానాయకులు మా సామాజిక వర్గాల నుంచి ఎదిగినటువంటి ఎవరి విగ్రహాలైనా మేము పెట్టుకుంటాం, పూజించుకుంటాం. అందులో భాగమే పూలే గారు కావచ్చు, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, పెరియార్, అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న గద్దరన్న లాంటి వాళ్ళ విగ్రహాలే కాదు, మొత్తం వాళ్ళ చరిత్రని వాళ్ళ త్యాగాలని వాళ్ళ ఈ శృతిమనంలో వాళ్ళు తెల్చిన ఉద్యమ నేపథ్యాన్ని ఇక్కడ ప్రభుత్వమే లాంఛనాలతో ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఈ విగ్రహాలను ప్రభుత్వమే పెట్టాలి గద్దరన్నది, కానీ ఈ తెల్లాపూరు ప్రజలు ఈ ఒక మున్సిపాలిటీ యునానిమస్గా తీర్మానం చేయడం అనేది అన్ని పార్టీలకి అన్ని ఉద్యమ సంస్థలకి అన్ని సంఘాలకు కూడా మేము తరపున మద్దతు తెలుపుతా ఉన్నాం. భవిష్యత్తులో ఎటువంటి ఆటంకాలు అయినా తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులతో భరత్తో మేమందరం అన్నదమ్ములుగా ఉన్నామని చెప్పేసి ఈ యొక్క విజయం ఇక్కడున్న ప్రజలదని చెప్పేసి మేమైతే భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.